హలో గైస్, ఇవాల్టి రోజుల్లో ప్రతి ఒక్కరు యూట్యూబ్ ఛానల్ పెట్టాలి అనుకుంటున్నారు. అండ్ యూట్యూబ్ ఛానల్ పెట్టి కూడా వీడియోస్ కూడా క్రియేట్ చేస్తూ ఉన్నారు. అండ్ వీడియోస్ క్రియేట్ చేసేటప్పుడు కొన్ని మిస్టేక్స్ అయితే చేస్తూ ఉంటారు. 5 మిస్టేక్స్ వల్ల కొంతమంది యూట్యూబ్ ఛానల్కి అస్సలు వ్యూస్ రావు, వాళ్ళ యూట్యూబ్ ఛానల్ గ్రో కూడా అవ్వదు. ఆ 5 మిస్టేక్స్ ఏంటి, ఏ మిస్టేక్స్ చేయకూడదో మీకు ఖచ్చితంగా ఈ వీడియోలో పూర్తిగా చెప్తా, ఓకేనా? ఫోర్త్ మిస్టేక్ అయితే ఇది ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ ఫోర్త్ మిస్టేక్ వల్ల అండ్ ఖచ్చితంగా మీరు 50% ఎలా చేయాలి వీడియో అండ్ యూట్యూబ్ ఛానల్ని ఎలా సక్సెస్ఫుల్గా తీసుకెళ్ళాలి అనేది ఈ ఫోర్త్ మిస్టేక్లో ఖచ్చితంగా క్లియర్గా చెప్తా. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఒక లైక్ చేయండి గైస్, ఓకేనా? ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసిద్దాం. ఫస్ట్ మిస్టేక్, వీడియోస్ కరెక్ట్గా చేస్తేనే, పర్ఫెక్ట్గా చేస్తేనే యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను అనుకోవడమే ఫస్ట్ మిస్టేక్, ఓకేనా? చాలా మంది ఏం చేస్తారంటే యూట్యూబ్లో కరెక్ట్గా పర్ఫెక్ట్గా వీడియోస్ చేస్తేనే నేను అప్లోడ్ చేస్తాను అనుకుంటారు. కానీ అలా అనుకోవడం వల్ల ఏంటి అంటే మీరు కన్సిస్టెన్సీ అనేది బ్రేక్ అవుతుంది, ఓకేనా? ఎప్పుడైతే మనం రెగ్యులర్గా కన్సిస్టెన్సీగా వీడియోస్ పెడతామో అప్పుడే అల్గోరిథంకి అర్థమవుతుంది మంచిగా పర్ఫెక్ట్గా అండ్ కన్సిస్టెన్సీగా వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాడు అనేసి యూట్యూబ్ అల్గోరిథంకి అర్థమైతే అప్పుడు మీ వీడియోస్కి పుష్ చేస్తుంది, ఓకేనా? అల్గోరిథం అనేది పుష్ చేసినప్పుడు మీ వీడియోస్కి వ్యూస్ వస్తాయి. ఇది ఫస్ట్ మిస్టేక్, ఓకేనా? మీరు ఏం చేయాలంటే ప్రతి ఒక్కరు ఎవరైనా కానీ ఫస్ట్లో స్టార్టింగ్లో ఎవరికి కూడా రీచ్ రాదు. అండ్ అలాగే ప్రతి ఒక్కరు కరెక్ట్గా ఫస్ట్ స్టార్టింగ్లో కరెక్ట్గా చేయలేరు, ఓకేనా? ఖచ్చితంగా కొంచెం కొంచెం ఎక్కువగా టైం పడవచ్చు, కానీ మీరు ఒక్కొక్కటి చిన్న చిన్న విషయం కూడా నేర్చుకుంటూ వెళ్తేనే ఒక సక్సెస్ఫుల్ యూట్యూబర్ అయితే అవుతారు, ఓకేనా? మీరు ఏం చేయాలంటే ఖచ్చితంగా ఏదో ఒకటి అండ్ మీకు 80% కరెక్ట్గా వీడియోస్ చేస్తే చాలు. 100 to 100% చేయాల్సిన అవసరం లేదు, ఓకేనా? 80% మీ వీడియో కరెక్ట్గా ఉంటే చాలు, మీరు అప్లోడ్ చేయండి. ఇంకా 20% అవ్వలేదు కదా అనేసి మీరు మాత్రం అనుకోవద్దు, ఓకేనా? ఇలా అనుకోవడం వల్ల ఏమవుతుందంటే మీ కన్సిస్టెన్సీ అనేది బ్రేక్ అవుతుంది అండ్ మీ వీడియోస్కి వ్యూస్ అనేది తొందరగా రావు. ఈ మిస్టేక్ అనేది రెగ్యులర్గా చాలా మంది యూట్యూబర్స్, న్యూ క్రియేటర్స్ అయితే చేస్తూ ఉంటారు. సెకండ్ మిస్టేక్, యూట్యూబ్లో చూసి అండ్ ఏ వీడియో ట్రెండ్ అవుతుంది ఆ వీడియోని చేస్తా అనుకోవడమే ఈ సెకండ్ మిస్టేక్. ఏంటి అంటే అలా చేయడం వల్ల అండ్ మీ ఛానల్ యొక్క బ్రాండింగ్ని మీరు కోల్పుతూ ఉంటారు. ట్రెండింగ్ అయ్యే వీడియోస్ చేసేటప్పుడు అండ్ 1-2 వీడియోస్ మీకు ట్రెండ్ అవుతాయి అండ్ వ్యూస్ కూడా బాగానే వస్తాయి. బట్ లైఫ్ టైంలో మీకు ఇలా చేయడం వల్ల వ్యూస్ అయితే రావు. అందుకనేసి మీరు మీ ఛానల్ని ఒక బ్రాండ్గా తయారు చేయాలి అనుకుంటే ట్రెండింగ్ వీడియోస్ చేయకూడదు. అంటే అక్కడిక్కడ చూసి మీరు చేయకూడదు. ఖచ్చితంగా మీరు ఏదైతే ఒక టాపిక్ని సెలెక్ట్ చేసి ఉంటారు కదా, ఆ టాపిక్ పైనే అండ్ మీరైతే వీడియోస్ తీయాలి. థర్డ్ మిస్టేక్ వచ్చేసి కేటగిరీ, ఓకేనా? ఖచ్చితంగా మీరు యూట్యూబ్ ఛానల్ చేసేటప్పుడు ఒక దానిపైన మీరు స్టిక్ అవ్వాలి. అంటే ఒక కేటగిరీ అనేది సెలెక్ట్ చేసుకొని దానిపైనే మీరు స్టిక్ అవ్వాలి. ఆ కేటగిరీ పైనే మీరు వీడియోస్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా మీకు లైఫ్ లాంగ్ మీకు ఆ వీడియోస్కి వ్యూస్ అనేది వస్తూనే ఉంటాయి. ఫోర్త్ మిస్టేక్, ప్రతి ఒక్కరు యూట్యూబ్లో వీడియోస్ చేస్తూ ఉంటారు. దానికి 1, 2, 3 అండ్ కామెంట్స్ ఖచ్చితంగా వస్తాయి. ఆ కామెంట్స్కి మీరు రిప్లై ఇవ్వకపోవడమే ఆ మిస్టేక్, ఓకేనా? ఖచ్చితంగా ఎవరైతే మీ సబ్స్క్రైబర్స్ అండ్ మీకు కామెంట్స్ చేస్తారో అండ్ ఆ కామెంట్స్కి మీరు రిప్లై అనేది ఖచ్చితంగా ఇవ్వాలి, ఓకేనా? అలా ఇచ్చినప్పుడే మీ ఆడియన్స్కి, మీ సబ్స్క్రైబర్స్కి మీ నుంచి ఒక మంచి ఇంప్రెషన్ అనేది వస్తుంది అండ్ అలాగే హార్ట్ టు హార్ట్ అనేది కనెక్ట్ అయితే అవుతారు, ఓకేనా? అలా హార్ట్ టు హార్ట్ కనెక్ట్ అయినప్పుడు ఏంటి అంటే మీ వీడియోస్ ఎప్పుడెప్పుడు వస్తాయా అనేసి మీ సబ్స్క్రైబర్స్ అనేది చూస్తూ ఉంటారు అండ్ మీ ఛానల్కి ఎంగేజింగ్గా ఉంటారు, ఓకేనా? అలా చేయడం వల్ల మీ వీడియోస్ అనేది తొందరగా వ్యూస్ వస్తాయి అండ్ మీ ఛానల్ అనేది తొందరగా గ్రో అవుతుంది. ఫిఫ్త్ మిస్టేక్, అనాలిటిక్స్ సరిగా చెక్ చేయకపోవడం, ఓకేనా? అండ్ చాలామంది క్రియేటర్స్ వీడియోస్ చేస్తారు అండ్ మర్చిపోతారు. ఇలా మర్చిపోవడం వల్ల ఏమవుతుందంటే ఏ వీడియోస్ చేస్తే మీకు వ్యూస్ వస్తాయి, ఏ కేటగిరీ చేస్తే మీకు వ్యూస్ వస్తాయి, ఎలాంటి వీడియోస్ని మీ ఆడియన్స్, మీ సబ్స్క్రైబర్స్ ఇష్టపడుతున్నారు, ఏ టైంలో వీడియో అప్లోడ్ చేస్తే మీ ఆడియన్స్ చూస్తారు అనేసి ప్రతి ఒక్క చిన్న విషయం కూడా ఇక్కడ అనాలిటిక్స్లో ఉంటుంది.
సో ఖచ్చితంగా మీరు వారంలో ఒకసారైనా అండ్ 2 సార్లైనా మీరు ఖచ్చితంగా ఈ అనాలిటిక్స్ని అయితే మీరు చెక్ చేస్తూ ఉండాలి.